కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే నారా లోకేష్ గారి మీద కానీ చాలా అసభ్యకరమైన పదజాలంతో, ముఖ్యంగా మనకి ఎప్పుడు తెలుసు ఆయనని మామూలుగానే మెంటల్ కృష్ణ అంటుంటాం మనం. సో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు ఒకసారి కెమెరా ముందుకు వస్తే. సో అలాంటి వ్యక్తి మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు ఈ ముగ్గురు వ్యక్తుల మీద. సో అలాంటప్పుడు డెఫినెట్ గా ఈ రెండు సెక్షన్స్ వర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ సెక్షన్ 111 అంటే ఏంటంటే, ఇది జనరల్ ఎందుకు పెట్టారు మీరు అడిగినట్టు వంశీ గారి మీద కానీ ఈయన మీద కానీ ఎందుకు పెట్టారంటే, జనరల్ ఇది ఇప్పుడు లేటెస్ట్ పిఎన్ఎస్ లో ఇది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ పరంగా ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఇలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అయింది. సో ఇక్కడ ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారి మీద కానీ వంశీ గారి మీద కానీ ఎందుకు పెడుతున్నారంటే, వీళ్ళు ఒక గ్రూప్ కింద, అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఒక ఆర్గనైజ్డ్ గా, చాలా ఆర్గనైజ్డ్ గా కలిసి ఇలాంటివన్నీ వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న విధంగా ఆ గ్రూప్ లో వ్యక్తి ఈయన కూడా అన్నట్టుగా. అంటే సార్ కృష్ణకాంత్ గారు మధ్యలో వస్తున్నారు, అంటే ఈ గ్రూప్, ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్ అని చెప్తా ఉన్నారు కదా, అంటే దీంట్లో లింక్ ఎవరు, మొదట ఎవరు, అక్కడి వరకు కూడా ఈ తీగ వెళ్తుందా? ఎందుకంటే ఈయన దగ్గరే ఆగిపోతుందా, లేదా ఎవరిచ్చారు మీకు, ఎవరు మాట్లాడమన్నారు, ఆ ముందేంటి ఆ తర్వాత ఏంటి, ఎవరు దీనికి కర్త అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? 100% సార్, 100%. ఎందుకంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో మొత్తానికి ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్ కి డాన్ ఎవరు, సో ముఖ్యంగా అసలు ఎక్కడి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ మొదలవుతున్నాయి, ఎక్కడ అంతమవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి ముఖ్యంగా సార్, ఎందుకు పెడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరు ప్రోద్బలంతో వీళ్ళు ఇవన్నీ చేశారు, అసలు ఎవరి ప్రోద్బలంతో ఇన్ని క్రైమ్స్ కి గానీ ఇంత ఇలాంటి వాటికి వీళ్ళు పాల్పడ్డారు. సో ఇవన్నీ చూస్తారు ఖచ్చితంగా. మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా సార్, ఇదంతా తేటతెల్లని సార్, క్లియర్ గా తెలుస్తుంది. ఒక పలానా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా వాళ్ళ అధినాయకుడు చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ నడుచుకున్నారు. సో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు రకరకాల పనులు చేసి క్రైమ్స్ చేసి ఇవన్నీ చేసుకున్నారు. సో అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎంత బాగా తిడితే అంత మంచి పదవులు వస్తాయి. సో గత ప్రభుత్వం మొత్తం చూసింది అదే మనం. అది జనాలు కూడా అది చూసి విసిగెత్తే ఇవాళ రోజు వాళ్ళని 11 సీట్స్ కి కుదించేశారు మొత్తానికి. అది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే అసలు స్క్రిప్ట్లు పంపించాలి, అసలు ఒక డిఫరెంట్ ఒక జుగుప్సాకరమైన కల్చర్ ని తీసుకొచ్చారు వాళ్ళు. స్క్రిప్ట్లు పంపించాలు, పలానా వ్యక్తిని నువ్వు ఇంత బాగా తిడితే నీకు ఇంత మంచి పాయింట్స్ వస్తాయి, నీకు అదే గేమ్ లాగా మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ ప్రకారం మీ పొజిషన్స్ మీకు ఇలాంటి మంచి మంచి పోస్టులు ఇస్తాం అన్నట్టుగా పెట్టారు వాళ్ళు. అసలు పోస్టులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, విల్లాలు ఇస్తాము, మై హోమ్ భుజాలు కొనుక్కునేంత స్తోమత ఎక్కడ సార్ ఈయనకు? పోసాని కృష్ణమురళికి మై హోమ్ భుజాలు 3 ప్లాట్లు, వైజాగ్ లో ల్యాండ్లు కావచ్చు, అక్కడ ల్యాండ్లు ఇక్కడ ల్యాండ్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ అదే. ఇప్పుడు ఆయనని ఏపీ ఫిలిమ్స్ దానికి ఒక చైర్మన్ కింద చేశారు దాన్ని, అది ఏపీ ఫిలిమ్స్ కల్చర్ దానికి గ్రూప్ దానికి ఆయన చైర్మన్ కింద చేశారు. దాంట్లో ఆయన ఇప్పటివరకు పెద్ద చేసిందేం లేదు అక్కడ. ఈ ప్రొడ్యూసర్లని వాళ్ళని వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ టికెట్లు, సినిమా రిలీజ్ ఉన్నప్పుడు వాళ్ళ టికెట్లు పెంచాలా తగ్గించాలా ఆంధ్రాలో, ఇలాంటి వాటి మీద ఆయన